అంగన్వాడీల సమ్మె 25వ రోజుకు చేరింది. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె 15వ రోజుకు చేరింది. పారిశుధ్య కార్మికుల సమ్మె 12 రోజులు దాటింది. తాజాగా డిఆర్డీఏ యానిమేటర్ల ఆందోళన పట్టారు. రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డిఆర్డీఏ పీడీ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో వివోఏలు ముట్టడించారు. 3 టౌన్ సిఏ భగవాన్ అభ్యర్థన మేరకు వెలుగు అధికారులను లోపలికి అనుమతించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, నేరుగా వివోఏల ఖాతాలో వేతనాలను జమ చేయాలని కోరుతున్నారు. రాజకీయ అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ రూరల్లో మండలాల్లో అక్రమంగా తొలగించిన 17 మందిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా వివోఏల ప్రధాన సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా మా వివోఏలు అందరికీ కూడా వేతనం 8,000 అయితే మంజూరైంది తప్ప అది నేరుగా మా అకౌంట్కి రావటం లేదండి. ఆ వేతనం ఏదైతే ఇస్తానన్నారో వేతనం నేరుగా మా పర్సనల్ అకౌంట్లకి ఇచ్చుంటే మేము చాలా ఆనందపడతాం. తర్వాత వేతనాలు కూడా రెగ్యులర్గా రావట్లేదు. 4 నెలలు ఆగిన తర్వాత 2 నెలలు వేతనం పడుతుంది, మిగిలిన 2 నెలలు కూడా బకాయిల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అదనపు పనులు కూడా మేము చేస్తున్నామండి. వాలంటీర్ వారు అది చేస్తున్నారని చెప్పుకున్నటువంటి చేయూత, జగనన్న తోడు, ఈ కార్యక్రమాలు పాలవెల్లువ, ముఖ్యంగా పాలవెల్లువ కార్యక్రమంలో జరిగేది ఏంటంటే వివోఏ ఇంటింటికి వెళ్ళి పాలవెల్లువ కేంద్రానికే వేయాలి, అమలు కేంద్రానికే వేయాలని చెప్పి వేధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే అంగన్వాడీ సెంటర్లు మమ్మల్ని తీసి మమ్మల్ని భోజనాలు వండి పెట్టమనడం కూడా జరుగుతుంది. ఇలాంటి పనులన్నింటికి కూడా మమ్మల్ని వాడుతున్నారు. మాకు ఒక లాగిన్ ఉండదండి, సీసీ లాగిన్లో మేము వర్క్ చేస్తామన్నమాట. నా పేరు కందా గంగాభవాని అండి. నేను